న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. రాజం మండల స్థానిక అమ్మవారి కాలనీలో ఏఎంసీ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజం నగర పంచాయతీ కమిషనర్ రామ అప్పలనాయుడు చేతుల మీదుగా మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుకునే దిశగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కు బదులుగా మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ సేవా ఫౌండేషన్ కమిటీ సభ్యులు వెంకటనాయుడు, గౌరీశ్వరరావు, బాబ్జీ, శ్రీహరి, చైతన్య, నాయుడు, వాసు, కార్తిక్, స్వరూప్, సాయి, సతీష్, మధు, మోహన్, యువజన విభాగం సభ్యులు పాల్గొన్నారు. రాజా మున్సిపాలిటీలో మట్టి విగ్రహాలను మాత్రమే విక్రయించేలాగా మనము ఒక పిలుపు ఇవ్వడంతో ఈ యొక్క సేవా సంఘాలు అనేవి తమ వంతు బాధ్యతగా, సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరికి కూడా, అంటే ప్రతి ఇంటికి కూడా మట్టి విగ్రహాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. సో దీనివలన పర్యావరణానికి చాలా ఉపయోగం. మనందరికీ తెలిసి ఈరోజు ప్రతి అంశము కూడా కలుషితం అవుతుంది. అందులో నేల, మట్టి, అలాగే నీరు ఇట్లాంటివన్నీ కూడా. అలాంటి విగ్రహాలను అన్నింటినీ కూడా మనము నీటిలోనే నిమజ్జనం చేస్తాం కాబట్టి ఈ యొక్క కలర్స్, ఆర్టిఫిషియల్ కలర్స్ వల్ల కానీ, లేదనుకుంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వల్ల కానీ, ఇట్లాంటి సిమెంట్ వల్ల కానీ కలుషితం అవుతున్నటువంటి ఈ రోజుల్లో మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తే ఎవరికి ఎటువంటి కాలుష్యం లేకుండా నీటిలో ఉండేటువంటి జలచర జీవులకు ముఖ్యంగా ఉపయోగం. ఆ యొక్క సంతతిని మనం కాపాడిన వాళ్ళు అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, ప్రజలందరూ కూడా ఆ రకంగా ఆలోచించి మట్టి విగ్రహాలను మాత్రమే కొనుగోలు చేసి, సో అందము, అలంకారం అన్నీ పక్కన పెట్టి మట్టి విగ్రహాన్ని మాత్రమే పూజించి మానవాళికి అలాగే జలచర జీవులకు ఉపయోగం కలిగిస్తారని సందర్భంగా కోరుతున్నాను. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఏఎంసీ సేవా సంఘానికి ప్రత్యేకంగా అమ్మవారి కాలనీ యూత్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.